హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ మొక్కని మీరు గమనించగలరా? చాలామందికి తెలుసు, పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఈ మొక్కను చూడంలోనే చక్కగా చెప్పేస్తారు. కనిపిస్తుందండి ఏమో. ఓకే, ఈ పూత వచ్చేసి తెల్లగా ఉంది కదా, చూడండి ఎంత బాగుందో. మేము ఎక్కువ చిన్నప్పుడు పొలాల్లో చూసేవాళ్ళం అన్నమాట. ఇది వచ్చేసి నువ్వుల మొక్క అండి. ఇది నల్ల నువ్వుల మొక్క. చూడండి అసలు ఆకులు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అయితే ఈ ఆకుల్ని నలిపి నీళ్ళల్లో వేసామనుకోండి, జిగురుగా జిగటగా వస్తుంది అన్నమాట. బంకగా తీగలాగా వస్తుంది. మేమేం చేసేవాళ్ళం అనుకంటే, చిన్నప్పుడు ఆ పొలాల్లోకి వెళ్ళినప్పుడు నీళ్లు తీసుకొని ఈ ఆకుల్ని తుంచి బాగా నలిపి ఆ నీటితోటి తీగలు వస్తాయి కదా, వాటితోటి ముగ్గులు వేస్తూ వచ్చేవాళ్ళం అన్నమాట. పిల్లలు అన్నప్పుడు సరదాగా ఉండేది. అయితే ఈ మొక్క వచ్చేసి నల్ల నువ్వుల మొక్క. నేనైతే వెయ్యలేదు, కానీ పడి మలిచిందన్నమాట. ఇక్కడ నేను మనీ ప్లాంట్ వేసాను. అయితే చూడండి, మనీ ప్లాంట్లో చాలా రకాలు వచ్చేసినాయి. ఏంటంటే పక్కనే చిక్కుడు పాదు పెట్టాను అన్నమాట. కూరగాయలు తీసుకొని వాటిలో పప్పు చిక్కుడు అన్నమాట, పెద్ద పప్పు చిక్కుడు. ఇంకా వాటిని నేను విత్తనాలు తీసి ఎండబెట్టి పెట్టాను. 3 మొక్కలు వచ్చినాయి అన్నమాట. ఇక్కడ సైడ్కి చూడండి, ఇవిగోండి, ఇవి 3 మొక్కలు. అయితే సహజంగా ఒక విత్తనమేమో కింద పడిపోయింది, ఇంకా 2 ఏమో నేను తర్వాత చూద్దాము అసలు వస్తాయా రావని చెప్పని పెట్టాను. అయితే తీగ వచ్చేసింది అన్నమాట, చాలా చక్కగా వచ్చింది. ఈ మనీ ప్లాంట్ అనేది చాలా లేటుగా వస్తుందండి ఆకు. నెలకు ఒక ఆకు వస్తుంది అన్నమాట. అయితే ఇది తీగ కట్టాను అన్నమాట. అయితే దీనికి ఈ చిక్కుడు పాదు అల్లుకుందన్నమాట. ఇదిగోండి, పైకల్లా వెళ్తూ ఉంది, రేకుల పైకల్లా వెళ్ళిపోయిందన్నమాట. అయితే ఈ మొక్క మాత్రము, ఈ నువ్వుల మొక్క మాత్రము ఇక్కడ ఇందులో పడి మలిచింది. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే కనకాంబరం మొక్క ఏమో అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఆకు వేసేటప్పుడు. కానీ ఇదైతే తర్వాత ఒక 2 ఆకులు వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాను అన్నమాట. ఓహో, ఇది నువ్వుల ఆకు, నువ్వుల చెట్టు అని చెప్పానని. అయితే దీనికి వీటి తర్వాత వీటికి కాయలు వస్తాయండి. ఈ నువ్వులు కాయలు వస్తాయి అన్నమాట. వాటిల్లో గింజలు ఉంటాయి. మనము చిన్నప్పుడు నేను కూడా నువ్వులు కోతకి వెళ్ళేదాన్ని అన్నమాట. అంటే పొలాలు నువ్వులు వేస్తారు కదండి. నువ్వు పంట వచ్చిన తర్వాత వాటిని బాగా మట్టలు వచ్చిన తర్వాత బాగా చాలా ఎత్తు పెరుగుతాయి. దాదాపు కొన్ని చోట్ల అయితే 8 అడుగులు ఎత్తు కూడా పెరుగుతాయి అన్నమాట. ఇవి చాలా బలంగా ఉంటుంది మట్ట. ఒక్క చెట్టుకి ఈ చెట్టుకి ఇలా కొమ్మలు వచ్చేస్తాయి, చాలా కొమ్మలు వస్తాయి. చాలా బలిష్టంగా ఉంటుంది అన్నమాట. బాగా ఎత్తు పెరిగిద్ది. మరి ఈ మొక్క అయితే ఎంత ఎత్తు పెరిగిద్దో తెలియదు, ఎందుకంటే ఇప్పుడే పూత వచ్చేసింది. వాస్తవంగా అయితే ఇంత చిన్న చెట్టుకి పూత రాదు. ఇదేంటంటే దీనికి బలం లేక పెరగలేదు ఏమో, మొత్తానికి చిన్నగానే ఉంది ఈ మొక్క అయితే. కానీ అవి మాత్రం చాలా ఎత్తు వస్తాయండి. సహజంగా పొలాల్లో అయితే ఇంత ఎత్తు వచ్చి ఇలా ఉంటే మాత్రము దున్నేస్తారు. ఎందుకు అంటే కనీసం కాయలు కాయిపోయినా కనీసం చెట్లకి పొలానికి బలమన్నా ఉంటుందనని మొత్తం దున్నేస్తారు. ఇంకా పంటకి ఏం రాదు కదా పెద్దగా అని చెప్పనని మొత్తం దున్నేస్తారు. ఇంకా అది ఎరువు కింద పనిచేస్తుంది అన్నమాట. అయితే ఇది వచ్చేసి వైట్ ఫ్లవర్ వచ్చిందన్నమాట. దీనికి ఇంకా చాలా పెద్ద కొమ్మలు కూడా వస్తాయి. ఇదిగోండి, కొమ్మలు కూడా వస్తున్నాయి. ఇది ఈ సైడ్ ఒక కొమ్మ, ఈ సైడ్ ఒక కొమ్మ వస్తుంది, కనిపిస్తుందా? ఈ సైడ్ ఒక కొమ్మ, ఈ సైడ్ ఒక కొమ్మ వస్తున్నాయి. వస్తే మాత్రము చాలా బలమైన మట్ట, పెద్ద చెట్టు అయిందనుకోండి. మరొకసారి వీడియో చేస్తాను. కాయలు కూడా వస్తాయి కాబట్టి మరొకసారి వీడియో చేస్తాను. మనం చిన్నప్పటి నుంచి మొక్కలతోటి రోజు చూస్తూ ఉన్నాం అనుకోండి, వాటి ఆకులు మనకి ఆకారం తెలుస్తుంది. మనము చిన్నప్పుడే చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఇది పలానా మొక్క అని చెప్పేయచ్చు అన్నమాట. నాకైతే నిజంగా దేవుడిచ్చిన గిఫ్ట్, మా అమ్మగారు నేర్పించిన విధానము. నాకు చాలా మొక్కల్లో ఆకులు చూడంలోనే ఇది పలానా మొక్క అని చెప్పేస్తాను అన్నమాట. అంటే సహజంగా మన చుట్టూ ఉండే ప్రాంతాల్లో జరిగే పంటలు కావచ్చు, ఏదైనా కానీ. ఇంకా మిగతా అయితే నేను చెప్పలేను, ఎందుకంటే వీటి మధ్య నేను పెరిగాను కాబట్టి వీటి గురించి నాకు తెలుసు. సో కాబట్టి ఇదైతే నువ్వుల మొక్క అండి. అయితే ఇందులోనే ఇంకొక మొక్క కూడా వస్తుంది. ఇది
పిప్పింట్లాకు మొక్క అండి. ఇది వాస్తవంగా మనం ఏంటంటే ఏం చేస్తామంటే పిచ్చి మొక్క అని చెప్పానని పీకేస్తామన్నమాట. కానీ ఇది చర్మ వ్యాధులకు కూడా ఈ ఆకు రసం బాగా పనిచేస్తుందంట. ఎవరో చెప్తుంటే విన్నాను అన్నమాట. పెద్దవారిని అడిగితే కానీ తెలుస్తుంది. అయినా ఈ మొక్క కూడా చాలా పెద్దగా పెరుగుతుందండి, ఎత్తుగా వస్తుంది. అయితే ఇందులో చాలా మల్టీ మొక్కలు ఉన్నాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇందులో ఒక మరి జొన్న మొక్కో లేకపోతే ఇదిగోండి ఇది జొన్నో రాగో లేకపోతే సామలో కొర్రలో తెలియదు, ఎందుకంటే ఇవన్నీ వాడుతున్నాను కాబట్టి. కడిగినప్పుడు వాటర్ ఇందులో పోసినప్పుడు ఏ గింజ పడిందో మొత్తానికి ఇది లేచింది, ఇవి ఇలా మొక్క వచ్చింది. ఈ మొక్క ఇది ఇక్కడ ఒక మొక్క వస్తూ ఉంది కాబట్టి చాలా మల్టీ ఉన్నాయి అన్నమాట మొక్కలు ఇందులోనే ఒక్క టబ్బులోనే. ఎందుకంటే ఇంకోటి వచ్చేసి ఇది దాదాపు వేసి 2 నెలలు అవుతుందండి. మందారం కొమ్మ మా స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చేసాను. అయితే ఇది చిగురు వస్తుందా అలాగే ఉందా ఏం అర్థం కావట్లేదు. వేసినట్టే ఉంది, ఏదో కొంచెం ఆకులు పెరుగుతున్నట్టు ఉన్నాయి. అది కూడా పెద్దగా ఏం పచ్చగా లేవు. కానీ సరే పీకేయటం కంటే ఉంచుదాంలే, సరే వచ్చినప్పుడు కొంచెం గ్రీన్ రాగానే ఉంది కాబట్టి ఒకవేళ ఎక్కడన్నా ఆకు వస్తుందేమో నాకు ఆశ అన్నమాట. అంటే నిజంగా మనం ఇంటి దగ్గర వేసుకున్న ఈ చిన్ని మొక్కలకి బుడ్డి మొక్కలకి మనం ఎంత ప్రేమ చూపిస్తే మరి రైతులు పంట పండించిన రైతులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాళ్ళ ఆనందం అంతా అదే కదా, పసిబిడ్డని సాకినట్టు సాగుతారన్నమాట పొలాన్ని పంటని కూడా. కాబట్టి ఇది వచ్చేసి నువ్వులు, మనకి నల్ల నువ్వులు ఉంటాయి కదండి. నల్ల నువ్వులు మనకి కాల్షియం ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఐరన్ శాతం ఉంటుంది ఎక్కువగా. నువ్వులు ఉండలు, నువ్వు జీడీలు, నువ్వు పప్పు, నువ్వుల నూనె కూడా మనకి దొరికిద్ది షాపుల్లో. కాబట్టి పప్పు నూనె అంటారన్నమాట ఈ నువ్వుల నుంచి. అన్నీ నిజంగా దేవుడండి మనకి తినడానికి ఆహారాన్ని, ఆక్సిజన్ని, ఆయిల్ని దేవుడు ఎన్ని ప్రొవైడ్ చేస్తున్నారండి. మెడిసిన్ని, ఇందులోనే మెడిసిన్ అన్నీ కూడా రకరకాలండి. ఈ మనీ ప్లాంట్లోనేమో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. చిక్కుడుకాయలేమో మనకి కూరకు వస్తాయి ఆహారానికి. నువ్వులేమో ఇందులో మనకి నువ్వులు తినడానికి తినొచ్చు, లేకపోతే నువ్వుల నూనె కూడా వస్తుంది ఇందులో నుంచి. ఇక్కడ వచ్చేసి ఈ పిప్పింట్లాకులో ఇది పంటి నొప్పికి కూడా తగ్గుతుందంట, పిప్పింట్లాకు అంటారంట అందుకని. తర్వాత చర్మ వ్యాధులకి పనిచేస్తుంది. చూడండి అసలు ఇక్కడ మందారం మొక్క ఉందంటే అది వచ్చేసి మనకి మన తలకి మంచి రెమెడీ అన్నమాట ఇది. అంటే మందారం ఆకులు వేసుకొని మనము నూనెలు కాసుకోవడం కానీ, తర్వాత తలకి పట్టించడం కానీ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే అన్నీ మనకి ఆరోగ్యాన్ని దేవుడు, ఆరోగ్యాలకి అన్నిటికీ దేవుడు. నిజంగా అండి దేవాతి దేవునికి ఎంత స్తుతులు చెల్లించినా మనం ఇక రుణస్తులమే కదా. అందుకే దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు. సో కాబట్టి ఎవరికైనా నువ్వుల మొక్క తెలియకపోతే ఇదండి నువ్వుల మొక్క. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు నువ్వుల మొక్క కూడా తెలియదా, తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అనుకోవచ్చు. లేదండి, తెలియని వాళ్ళు కూడా ఉంటారు, నిజంగా ఉంటారు. ఎందుకంటే కొంతమంది పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పల్లెటూరులో ఉండే మొక్కలు కానీ, వాటి గురించి ఆకులు కానీ, వాటి పూత కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. సో కాబట్టి ఏంటంటే మనకు తెలిసిన విషయాన్ని అందరికీ తెలిసిందని అనుకోవడము చాలా మరి అది అవివేకం అవుతుంది. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియవు, అలాగని ఏమీ తెలియకుండా ఉండవు. సో కాబట్టి కొంతమందికి కొన్ని తెలియచ్చు, కొంతమందికి కొన్ని తెలియచ్చు. సో కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.